హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జ్యోతి. మేము 30th ఆఫ్ జనవరి అంటే థర్స్డే మేము కూర్గ్ వెళ్ళామండి. కూర్గ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్. ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము. సో అవన్నీ కూడా మేము వెళ్ళినటువంటి ఆ ట్రిప్ అంతా కూడా మీకు చూపించాలని జస్ట్ వీడియో తీసాము. సో యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మేము హంపి ఎక్స్ప్రెస్లో మైసూర్కి నైట్ 11:50కి బయలుదేరాము. అక్కడ మైసూర్లో మార్నింగ్ దిగిన తర్వాత అక్కడి నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక వెహికల్ మాట్లాడుకొని కూర్గ్కి జర్నీ స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో మేము చేరుకున్నటువంటి ఫస్ట్ ప్లేస్ ఈజ్ టిబెటియన్ టెంపుల్, దట్ ఈస్ గోల్డెన్ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాగే వెళ్తూ ఆన్ ద వేలో మేము తర్వాత చూసిన ప్లేస్ కావేరీ నిసర్గధామ. ఇక్కడ బోటింగ్స్ అలాగే బర్డ్ ఎగ్జిబిషన్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నటువంటి స్టాచ్యూస్ కోలాట అంటారు. దట్ ఈస్ అ కూర్గ్ ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. ఇక్కడ చూస్తున్నటువంటి స్టాచ్యూస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. తర్వాత అక్కడ లేడీస్ కూడా ఒక డ్యాన్స్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఉమ్మత్ ఆట అంటారు. వాళ్ళ చీర కట్టు చూడండి ఎంత అందంగా ఉందో. బర్డ్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అక్కడైతే చాలా భయంగా నేను మా ఆయన బర్డ్స్ని ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా తీయలేకపోయాను నేను. దాని తర్వాత మేము వెళ్ళిన చోటే కాఫీ ఎస్టేట్. కాఫీ ప్లాంటేషన్ గురించి తెలుసుకోవడానికి గైడ్ని తీసుకుని అక్కడికి వెళ్ళాము. ఆయన కాఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. Called as pulping. Using a high water jet will separate the skin and seed out of it. So you get two seeds like this. These are coffee beans. And if you directly crush this bean, boil it in water, you will get green coffee. Green coffee is a decaffeinated coffee. It's very similar to green tea. People consume it for empty stomach. Mainly for weight loss, people drink green coffee. After that, chili, or in Kannada we call it as Gandhari mensu. So this is like the 5th spiciest chili in India, which grows from top. Normally all the chilies come down from plant. Bird's eye. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్లాంటేషన్ లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఎంతో అందమైన అడవి, ఎంత చల్లటి గాలి, చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఎస్టేట్లో వెళ్తూ ఇక్కడ ఒక ఫ్లవర్ కనపడుతుంది కదా మీకు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్సెక్టివరస్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ ఏదైనా ఆ మిడిల్ పార్ట్ ఎల్లో కలర్ కనపడుతుంది కదా, అక్కడ పోయి ఏదైనా ఇన్సెక్ట్ కూర్చుంటే కనుక వెంటనే గ్రాస్ప్ చేసుకొని ఆ ఫ్లవర్ క్లోజ్ అయిపోతుందంట, దాన్ని చంపేస్తుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎన్నో చెప్పారు ఆయన, చాలా బాగుంది వినడానికి. దాని తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీ ఏదైతే కాఫీ ఇచ్చేస్తారో అవన్నీ కూడా చూపించారో. ఆ క్లిప్పింగ్స్ లేవు నా దగ్గర. సో 2 cups ఆఫ్ కాఫీ ఇచ్చారు. వెంటనే మేము అబే ఫాల్స్ వెళ్ళాము. అబే ఫాల్స్ నుంచి ఇంకా అక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి పిక్స్ తీసుకొని వెంటనే మేము రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ లేకుండా మేము వెంటనే ఇంకా 2 daysలో మేము కవర్ చేయాలి కాబట్టి రాజా సీట్కి వెళ్ళిపోయాం. అక్కడ ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ ఎన్నో అందాలండి. వ్యూ చూడడానికి, సన్సెట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళే టైం లోపల సన్సెట్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. కొండలన్నీ కూడా ఎంత అందంగా కనపడుతున్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 6:30. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ చూడండి, అది మ్యూజికల్ వాటర్. నెక్స్ట్ డే సెకండ్ డే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అదే హోటల్లో మేము తిన్నామండి. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే మేము అక్కడి నుంచి బయలుదేరిపోయినాం తలకావేరికి.
వెళ్తూ వెళ్తూ అక్కడ కనబడే అందాలు, కొండలు, లోయలు వాహ్! అనిపించే ఎన్నో అద్భుతమైన పక్షులు ఎంత అందంగా ఉందండి. లైఫ్‌లో ఏదైనా సాధించామంటే ఇలాంటి ట్రిప్‌లో దొరికే ఒక మధురమైన క్షణాలే మనకెంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. ఇక్కడ తలకావేరి టెంపుల్ అండి. ఫుల్‌గా వీడియో తీయొచ్చో లేదో, పర్మిషన్ ఉందో లేదో నాకు తెలీదు. కాబట్టి నేను ఇక్కడ తీయలేదు. వెంటనే మాకు టైం తక్కువగా ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళాము. అక్కడ కూడా 3 రివర్స్ అక్కడ కలుస్తుంది అని చెప్పారు. చాలా లోపలికెళ్తే చాలా అందంగా ఉంది. వాటర్ ఫ్లోటింగ్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడి నుంచి మళ్ళీ తర్వాత మేము త్వరగా చూసుకొని ఇంకా వెళ్ళిపోవాలి రిటర్న్. మాకు మైసూర్ నుంచి మళ్ళీ ట్రైన్ ఉంది కాబట్టి మేము మైసూర్కి చేరుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.